నమస్తే, నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. కుక్కలకు సంబంధించి జిహెచ్ఎంసీలో ఒక హై లెవెల్ కమిటీ వేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ హై లెవెల్ కమిటీ సిటీలో ఉన్నటువంటి 6 యానిమల్ కేర్ సెంటర్స్ వాటి చుట్టూ తిరిగి కూడా మరి చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. అసలు కుక్కలు ఎన్ని ఉన్నాయి సర్వే చేయించి, ఆ కుక్కలకు ఆపరేషన్స్ జరుగుతున్నాయా, ఆపరేషన్స్ జరిగితే అవి సక్సెస్ఫుల్గా అవుతున్నాయా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తున్నారా, ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలపైన రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ని మరి మేయర్ గారికి అందించడం జరిగింది. ఈ రిపోర్ట్లో ముఖ్యంగా 26 పాయింట్లని కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. ఈ 26 పాయింట్లలో ఏవైతే బడ్జెట్ డిమాండ్ చేయట్లేదో చిన్నగా ఉన్నాయో అటువంటి పాయింట్స్ని మాత్రము జిహెచ్ఎంసీ ఇంప్లిమెంట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్స్ అగ్రెసివ్గా కాకుండా ఉండడం కోసము వాటర్ బౌల్స్ని పెట్టమన్నాం, ఆ వాటర్ బౌల్స్ని అందించారు. స్టెరిలైజేషన్ యూనిట్స్ని, కుక్కలకి ఆపరేషన్ చేసే వ్యాన్స్ పేరు స్టెరిలైజేషన్ యూనిట్స్ అని పెట్టండి అన్నాం, పెట్టారు. అట్లనే కుక్కలను దత్తతిచ్చే కార్యక్రమం చేయండి, స్ట్రీట్ డాగ్స్ పిల్లల్ని అన్నారు, కొంత చేశారు కానీ అంత ఎఫెక్టివ్గా చేయలే. స్టార్ట్ చేశారు. నైట్ షిఫ్ట్లలో ఎంప్లాయీస్ని పెట్టమని చెప్పాము. నైట్ షిఫ్ట్లలో కూడా పెట్టారు. చాలా రోజులు కనిపించాయి, ఇప్పుడు ఉన్నాయో తెలియదు, నాకు కనిపిస్తలేవు, కానీ చాలా రోజులు నైట్ షిఫ్ట్లు కూడా పనిచేయించారు. కానీ బడ్జెట్ డిమాండ్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఇవి పెడచెవిన పెట్టడం జరిగింది. ముఖ్యంగా మొదటి పాయింట్ కింద మనము దీంట్లో పెట్టడం జరిగింది ఏమని, వార్డు 150 డివిజన్లలో డివిజన్కి ఒక్కరిని వెటర్నరీ సూపర్వైజర్ కింద అట్లీస్ట్ కాంట్రాక్ట్ బేసిస్లో పెట్టుకోమని చెప్పి మనము వెటర్నరీ సూపర్వైజర్స్ అపాయింట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. దీని ద్వారా ప్రతి డివిజన్లో ఉండేటువంటి కుక్కలు కానివ్వండి, కోతులు కానివ్వండి, ఇతర ఏ రకాల యానిమల్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన డేటా మెనన్స్ అంటాం కదా, ఆ మెనన్స్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, వాటి టెరిటరీస్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మార్క్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎఫెక్టివ్గా మెజర్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది బడ్జెట్తో కూడుకోవడం వల్ల ఈరోజు వాడు కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అంతేకాకుండా దీంట్లో వెటర్నరీ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు డిప్యూటేషన్ మీద వచ్చారు, పర్మనెంట్లు ఉన్నటువంటి వెటర్నరీ ఆఫీసర్ల పర్మనెంట్ పోస్టులు కూడా మనం రిక్రూట్ చేయమని అడిగాం. అసలు వచ్చిన వాళ్ళలో చాలా మంచి యంగ్ చాప్స్, చాలా డైనమిక్ ఆఫీసర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయమన్నాం. సినిమా హాళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లెటర్ రాసి సినిమా హాళ్ళల్లో డూస్ అండ్ డోంట్స్, కుక్కలను ఏ విధంగా మనం కుక్కలతో బిహేవ్ చేయాలి, స్ట్రీట్ డాగ్ ఒకవేళ వస్తే మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉంటే, మన ఇంట్లో పిల్లలు ఉంటే దాన్ని హై సెన్సిటివ్ జోన్ కింద గుర్తించి మరి ఏ విధంగా ఎఫెక్టివ్గా వాళ్ళ పేరెంట్స్కి ఏ విధంగా ఇటువంటి మెజర్స్ మనం చెప్పాలి. డాగ్ ప్యాట్రోల్స్ కూడా పెట్టమన్నాం. ఇటువంటి సెన్సిటివ్ జోన్లో పోలీస్ ప్యాట్రోల్ ఏ విధంగా ఉంటుందో అట్లా అదేవిధంగా డాగ్ ప్యాట్రోల్స్ కూడా పెట్టమని మనం చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక పాయింట్లు చెప్పినప్పటికీ బడ్జెట్తో కూడుకున్నటువంటి వ్యవహారం పైన ఈ రోజు వరకు దృష్టి పెట్టలేదు. ఇంకో విషయం మీకు చెప్పాలి, నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు మెజారిటీగా శివారు ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి, జిహెచ్ఎంసీ పరిధిలో జరిగినవి కావు. ఒకటి మణికొండ ఇన్సిడెంటు, జవహర్ నగర్ ఇన్సిడెంటు, వరంగల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎఫెక్టివ్గా ABCAR అంటే యాంటీ యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబీస్ ఆపరేషన్స్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ నుంచి, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ నుంచి ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం ప్రాపర్గా జరగకపోవడం వల్ల మనకి ఆ టెరిటరీలో ఉన్నటువంటి డాగ్స్ ఇక్కడ రావడము, లేదా అక్కడ ఇన్సిడెంట్స్ జరిగితే జిహెచ్ఎంసీలో జరుగుతుండొచ్చు కాదంటారు, కానీ మెజారిటీ ఇన్సిడెంట్లు అక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీ నివేదికని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దీనికి కావాల్సిన చిరు నిధులు ఏవైతే ఉన్నాయో, చిన్న నిధులే, దీనికి 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు కేటాయించి మరి ఇటువంటి వెటర్నరీ సూపర్వైజర్లను అవుట్ సోర్సింగ్ బేస్లో అన్న తీసుకుంటే 150 డివిజన్లు 15x15 225 మీకు వచ్చేది, అంతే కదా. 15,000 అంటే 22.5 లక్షలు అనుకుంటా బహుశా వాళ్ళ శాలరీ, అంతకుమించి మీకు ఖర్చు అయ్యేది ఏమి ఉండదు. ఆ చిన్న ఖర్చులు పెట్టుకొని మళ్ళీ దానికి కావాల్సిన అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ ఫిలిం ఇండస్ట్రీ ద్వారా సినిమా హాల్లలో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయిస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు ఎప్పటివరకు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము దీనికి బడ్జెట్ కేటాయించి ఈ నివేదికని రాష్ట్ర వ్యాప్తంగా పరిగణలోకి తీసుకోదో ఈ సమస్య ఆ విధంగానే ఉంటుంది. నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను మీరు దయచేసి పరిగణలో తీసుకోండి. ఇంకా బయట నుంచి ఇంకేమైనా
సజెషన్స్ వస్తే వాటిని కూడా మీరు యాడ్ చేయండి. ఈరోజు సమాజము కుక్కల ప్రేమికులు, కుక్కల ద్వేషులుగా మారిపోయి మధ్యలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో జిహెచ్ఎంసీ లేదా ఇతర అధికారులు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో ఉన్నటువంటి అధికారులు నలిగిపోతూ ఉన్నారు. కాబట్టి గైడ్లైన్స్ని సవరించడానికి అసెంబ్లీలో తీర్మానం చేస్తారో చట్ట సవరణ కోసము, లేదా దీనికోసం ఫండింగ్ ఇస్తారో, దీని మీద ఒక సీరియస్గా ఒక రాష్ట్ర ప్రభుత్వము అంటే కింది స్థాయి నుంచి కూడా మీది స్థాయి వరకు కమిటీలు ఉండాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారం ఉండాల్సిన కమిటీలను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించి నిధులు విడుదల చేస్తేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుందని నా నమ్మకం. భారత్ మాతాకి జై.